ప్రోగ్రామ్ రన్నింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా మీరు ఎవరో కూడా చార్ట్లో ఎర్రర్స్ అవి ఓకే, చార్ట్లోని ఎర్రర్స్ ఇంకేం పెట్టకూడదు. ఓకే, అండ్ బాగా రాకపోతే ఇంకా వల్ల కావట్లేదు అంటే మాత్రమే పెట్టండి చార్ట్లో. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము రన్నింగ్ దాకా ఎవరైనా సరే బేసిక్గా ఎర్రర్స్ రావు కాబట్టి, ఎర్రర్స్ వస్తే ఎలా రిసాల్వ్ చేయాలో తెలియదు కాబట్టి ఓకే చేస్తారు. సో మా సపోర్ట్ ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి వచ్చే ఎర్రర్స్ ఏమైతే ఉంటాయో అవి మీరు బాగా ట్రై చేసి ఇక నా వల్ల కావట్లేదు అంటే అప్పుడు పెట్టండి, వి విల్ రిసాల్వ్. అంతేగాని జస్ట్ ఎర్రర్ వచ్చింది మనం షేర్ చేస్తాం చాట్లో, దెర్ ఈస్ నో యూస్. ఎందుకంటే మీరు పేమెంట్ తీసుకుంటుంది ఓన్లీ ఫర్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. అది ఎర్రర్స్ రిసాల్వ్ చేసినందుకే మీరు వెళ్ళి కంపెనీలో డబ్బులు తీసుకున్న ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అందరూ ఎంట్రీలు పాస్ చేస్తారు. ఎండ్ యూజర్స్ బోల్డ్ మంది ఉన్నారు, మనల్ని ఎందుకు చేసుకుంటున్నారు కంపెనీలో? ఎందుకంటే మనకి ఎనలైటికల్ నాలెడ్జ్ ఉంది, ఐటీ కాబట్టి టెక్నికల్గా ఇష్యూస్ వస్తే మనం రిసాల్వ్ చేయగలుగుతాం కాబట్టి, అది ఫంక్షనల్గా కూడా మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి, 2 ఏరియాస్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ ఎర్రర్స్ని తీసుకొచ్చి ఇక్కడ షేర్ చేస్తే రేపు పొద్దున మీరు చేసేది ఏముంది అక్కడ? అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు రాకపోతే, ఒక రోజంతా ట్రై చేసి రాకపోతే, కనీసం ఒక 8 గంటలైనా కూర్చొని రాకపోతే అప్పుడు ఎర్రర్ని ఇక్కడ షేర్ చేయండి. రేపు పొద్దున జాబ్లో అయినా అంతే. సో ఈ ఎర్రర్ రిసాల్వ్ చేసే ముందు అడుగుతారు, ఎవరైనా సరే సీనియర్ దగ్గరికి వెళ్ళి ఎర్రర్ రిసాల్వ్ చేయమని అడిగితే ఫస్ట్ ఇదే అడుగుతాను, నేను ఏం నీ రూట్ కాస్ అనాలిసిస్ ఏం చేసావని. ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, నీ రూట్ కాస్ అనాలిసిస్ ఏంటి అని. అంతేగాని ఎర్రర్ వాడి రిసాల్వ్ చేయడు, ఫస్ట్ నీ రూట్ కాస్ అనాలిసిస్ చెప్పండి. దాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎంత ఏ లెవెల్లో ఉన్నారో అన్నది. కాబట్టి ఫస్ట్ మీరు ఎర్రర్ వచ్చింది అంటే దాని రూట్ కాస్ అనాలిసిస్ ఐడెంటిఫై చేయండి, డబుల్ క్లిక్ చేయండి ఎర్రర్ మీద. ఫస్ట్ ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మెసేజ్ నెంబర్ ఉంటుంది, అండ్ ఎందుకు వచ్చింది అన్నది కింద ఉంటుంది, ప్రొసీజర్ అని ఉంటుంది. అక్కడ అవసరమైతే అక్కడ కాన్ఫిగరేషన్ మిస్ అయితే ఆ కాన్ఫిగరేషన్ దగ్గర లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏదో మిస్ అయిందో తెలుస్తుంది, అట్లీస్ట్ ట్రై చేస్తాం. నెక్స్ట్ అది కూడా అర్థం కాకపోతే, ఆ ఎర్రర్ మెసేజ్ కూడా అర్థం కాకపోతే దాన్ని మెసేజ్ నెంబర్తో సహా కాపీ చేసి గూగుల్లో ఎత్తుతాం. అక్కడ ఒపీనియన్స్ తీసుకుంటాం, ఆ ఒపీనియన్స్లో 100కి 90% ఒపీనియన్స్ ఫెయిల్స్, ఒక 10% ఒపీనియన్స్ కరెక్ట్ ఉంటాయి. గూగుల్లో ఎతికే ఒపీనియన్స్లో వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే ఉంటారు. అందులో 90% ఒపీనియన్స్ ఫెయిల్ అయ్యే ఉంటాయి, 90% 80% ఫెయిల్యూర్, ఒక 20% రైట్ ఉంటాయి. కాబట్టి ఆ 20%ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అందులో రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది. గూగుల్ అంటే మా ఇచ్చే ఒపీనియన్స్లో, ఆ ఒపీనియన్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే జస్టిఫికేషన్ నీకు వచ్చేయాలి. ఆ జస్టిఫికేషన్ వచ్చింది అంటే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు అక్కడ ఉన్నాయి రాంగ్ అప్లై చేసిన సిస్టంలో, ఆ రాంగ్ అప్లై చేసినప్పుడు ఎలా వర్కౌట్ అవ్వదు, రైట్ అప్లై చేసిన వర్కౌట్ అవుద్ది. కానీ నువ్వు ఆలోచించాల్సిన వర్కౌట్ అయ్యింది, కానీ అది గ్లోబల్ ఇంపాక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాని మూలంగా అదర్ మాడ్యూల్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఆ జిఎల్ని, ఇప్పుడు జిఎల్ ఏదో ఎర్రర్ వచ్చింది, గూగుల్లో వెళ్ళి ఎతికాం. ఓకే, గూగుల్లోకి వెళ్తే వాడు ఏమన్నా టాలరెన్స్ పీకేసేమన్నాడు, టాలరెన్స్ గ్రూపే ఎత్తేమన్నాడు. సో నీకు నాలెడ్జ్ ఉండాలి, టాలరెన్స్ గ్రూప్ నిజంగా రియల్ టైంలో ఎత్తేస్తామా? ఓకే, టెంపరీగా రిసాల్వ్ చేయడానికి టాలరెన్స్ గ్రూప్ ఎత్తేసాం, రిసాల్వ్ అయిపోయింది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎంట్రీ పోస్ట్ అయిపోయిన కరెక్ట్ సొల్యూషన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ చేసాము అన్నంత మాత్రాన అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అయిపోయింది, కేఆర్ డాక్యుమెంట్, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి ఎవడో నెట్ డాక్యుమెంట్ మీద నెట్ అమౌంట్ మీద క్లిక్ చేయమన్నాడు, క్లిక్ చేసి వచ్చేసాం, సొల్యూషన్ వచ్చేసింది, ఒక కంపెనీ కూడా సాల్వ్ అయిపోయింది ఎర్రర్. మీరు సాల్వ్ అయిపోయిందని మీరు అనుకుంటారు, కానీ సాల్వ్ అవ్వడం కదా, ఆ కేఆర్ డాక్యుమెంట్ ఇంకో 20 కంపెనీ కోడ్తో లింక్ అయ్యి ఉంది. ఆ 20 కంపెనీ కోడ్కి నెట్ డాక్యుమెంట్ అమౌంట్ మీద కాలిక్యులేట్ చేసేస్తుంది సిస్టమ్. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళది. ఇప్పుడు ఏం చెప్తారు, దీనికి ఒక సొల్యూషన్కి 20 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి సొల్యూషన్ బాగానే వెళ్ళింది, కానీ 20 ఇష్యూస్ వచ్చినాయి. దాన్ని గ్లోబల్ ఇంపాక్ట్ అంటాం. అంటే మనం చేసే కాన్ఫిగరేషన్ మూలంగా ఫర్దర్గా అదర్ మాడ్యూల్స్ మీద ఇంపాక్ట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి వేసుకున్నాం, చెస్ట్ పెయిన్ తగ్గింది, తర్వాత కాళ్ళ పెయిన్ తల పెయిన్ కూడా వచ్చేసింది. సో అది కరెక్ట్ సొల్యూషనా? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాని మూలంగా, కరెక్ట్ సొల్యూషనా? కాదు. అట్లాగే మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది కూడా ఎత్తుకోవాలి, అది నీ డ్యూటీయే. దాన్ని ఇంపాక్ట్ అనాలిసిస్ అంటారు, ఇంపాక్ట్ అనాలిసిస్.
ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా అని 10 సార్లు చెక్ చేసుకొని 10 సార్లు క్రాస్ మాడ్యూల్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయి, అదర్ మాడ్యూల్స్ అదర్ ఇంటర్ఫేసెస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ప్రొడక్షన్లో పంపిస్తాం. అంతేగాని ఊరికేమన్నా ఇష్యూ రిసాల్వ్ అయిపోయిందని చెప్పి సంకలు కొట్టుకోకూడదు. అక్కడికి వెళ్తే చాలా ఉంటాయి దాంట్లో తప్పులు. అది మీ సీనియర్ బయట పెడతాడు ఎట్లాగైనా. కాబట్టి అందుకే అంటున్నా నేను, సో ఆ జస్టిఫికేషన్ ఏది రాంగ్ ఏది రైట్ అనే జస్టిఫికేషన్ 10 సార్లు క్రాస్ చెక్ చేస్తున్న తర్వాత మీకు వస్తుంది. అది తప్పులు రాంగ్లు చేస్తేనే మీకు తెలుస్తుంది. అంతేగాని ఒక్క రైట్లే చేస్తే మీకు రాదు, అసలు మీకు ఎస్ఐపి రాదు పూర్తిగా. ఇప్పుడు చూడండి, నేను ఎర్రర్స్ లేకుండా ఏమి లేకుండా చెప్పేశాను అనుకోండి కాన్సెప్ట్, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ లెర్నింగ్ దిస్ కోర్స్, ఎండ్ యూజర్ కోర్స్ అయిపోయినట్టు లెక్క. అదే మనం చేస్తున్నప్పుడు హోంవర్క్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్లో మీరు చాలా స్ట్రగుల్ అవుతారు, ఇబ్బందులు పడతారు, అవసరమైతే నన్ను తిట్టుకుంటారు. నో ప్రాబ్లం, నన్ను తిట్టుకున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు జాబ్ వచ్చే చాలు. సో కాబట్టి దీనికి అందుకే ముందుగానే దీంట్లో ఏమి రెమెడీ ఏముంది అన్నది ముందుగానే చెప్తున్నా. మీకు సోర్సెస్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఎలాగో ఎస్ఏపి ఎంట్రీలు పోస్ట్ చేయడం వచ్చేస్తుంది, కాన్ఫిగరేషన్ చేయడం వచ్చేస్తుంది, టేబుల్లో ఎదగడం వచ్చేసింది. ఇక్కడ నుంచి మీ నాలెడ్జ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ని పెంచుకోవాలి. ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ని పెంచుకుంటే మీరు అక్కడికి సెట్ అవుతారు, జాబ్స్లో సెట్ అవుతారు, లేకపోతే అది సెట్ కాలేరు. ఈ అనాలసిస్ ఈ అనాలసిస్ అంటే రూట్ కాజ్ అనాలసిస్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తప్పులు చేసాం, ఎక్కడ రైట్ చేసాం, ఈ జస్టిఫికేషన్ ఏది రాంగ్ ఏది రైట్, ఈ జస్టిఫికేషన్, ఈ రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ నెమ్మదిగా కంగారుగా చేయకుండా నెమ్మదిగా ఆలోచించి చేయటం, స్టెప్ బై స్టెప్ వేసుకోవడం ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ వచ్చింది, ఎర్రర్ రిసాల్వ్ చేయాలని స్పీడ్గా చేసేయొద్దు. ఓకే, సో దానికి ఒకసారి చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీ సీనియర్స్తో పక్కన ఉన్న వాడితో కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఏపిలో స్టాండర్డ్ రియల్ టైంలో స్టాండర్డ్ ఉండదు, అంత కస్టమైజేషన్ ఉంటుంది. మనం ఏదో టీ కోడ్ స్టాండర్డ్గా గూగుల్లో దొరికిన టీ కోడ్ తీసుకొచ్చి అది అప్లై చేస్తాము, ఏదో రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఫుల్ చేయాలి, వెండార్ ఏజింగ్ రిపోర్ట్ ఫుల్ ఆ రిపోర్ట్ వచ్చింది, వెండార్ ఏజింగ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ని క్లయింట్కి ఇవ్వాలి. సో నువ్వేం చేసావు, గూగుల్లో ఉన్న టీ కోడ్ ఎతికావు, వెండార్ ఏజింగ్ రిపోర్ట్ టీ కోడ్ ఎత్తితే దొరికింది. ఆ టీ కోడ్ తీసుకెళ్ళి ప్రొడక్షన్ సిస్టంలో అప్లై చేసావు అండ్ రిపోర్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసి జీమెయిల్లో పంపించావు, జీమెయిల్ అవుట్లుక్లో పంపించావు. ఆ తర్వాత నీ బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చింది. రీజన్ ఏంటి? ఎందుకంటే దానికి ఒక కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేశారు. సో ఈ టీ కోడ్లో ఏమైతే అది ఆఫ్ స్టోర్ అవుతుంది, కస్టమైజ్డ్లో ఫుల్ స్టోర్ అవుతుంది. అదే జెడ్తోనో వైతోనో స్టార్ట్ అవుతుంది. నీ పని ఏంటి, ఆ కస్టమైజ్డ్ టీ కోడ్ ఉందనే సంగతి నీకు తెలియదు. నువ్వేం చేసావు, గూగుల్లో ఎత్తుకొని వెళ్ళి పంపించేసావు. ఫైనల్గా అది బ్యాక్ రివర్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి మన దగ్గరికి వచ్చింది. అదే అంటుంది. అందుకే ఏంటి, ఒకసారి ఓకే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం, పక్కన ఉన్నవాడిని ఒకసారి అడుగు, తప్పే ఉంది. సో ఈ టీ కోడ్ ఏమన్నా కస్టమైజ్ టీ కోడ్ ఉందా, కస్టమైజ్ టేబుల్ ఏమైనా ఉందా, రిపోర్ట్ ఇది పుల్ చేయడానికి ఇవేనా టీ కోడ్స్ ఇంకేమైనా ఉన్నాయా, సో ఏమేమి కంపెనీలో కస్టమైజ్ టీ కోడ్స్ ఉన్నాయి, ఏమేమి ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ నీ దగ్గర ఉండాలి, అడగాలి నువ్వు. కస్టమైజ్ టీ కోడ్స్, కస్టమైజ్ టేబుల్స్, ఓకే. సో ఏమైనా కొత్త ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా చేశారా, కొత్త సిఆర్లు ఏమైనా చేశారా, డెవలప్మెంట్స్ ఏమైనా చేశారా, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. అదే అంటున్నాను, ఇది తెలుసుకోకుండా మనం స్టాండర్డ్ అనుకొని చేసేసాం అనుకో, అక్కడికి వెళ్తే అక్కడ కస్టమైజేషన్ ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. ఆ లెవెల్ని తెలియకుండా అక్కడ చేసాం అనుకో, ఇక్కడ ఇదే అనుకోని ఎస్ఐపి స్టాండర్డ్ సిస్టంలో చేసినట్టు అక్కడ ఆ డమ్మీ సిస్టంలో చేసినట్టు అక్కడ చేయకూడదు, అదే అంటుంది. సో అక్కడ ఏ ఉంటాయి అది తెలుసుకోవాలి, అది లేనప్పుడు అప్పుడు మనం స్టాండర్డ్ ఫాలో అవుతాం. 100% కస్టమైజేషనే ఉంటుంది. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అక్కడ అవి ఉండకపోవచ్చు మేబీ, కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి, అది నీ డ్యూటీ. ఓకే, సో కాబట్టి ఈ ఆలోచన ఇలా ఉండాలి నీది. అంటే సో ఒకటి రూట్ కాజ్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాము అనే రూట్ కాజ్ అనాలిసిస్ మీకు స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. దీని ఇంపాక్ట్ ఏంటి, ఇదేదో కాన్ఫిగరేషన్ చేసాం, ఇదేదో ఇక్కడ షార్ట్ కీ తీసుకున్నాం, దాని ఇంపాక్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది రావాలి. అవన్నీ ఎవరు చెప్పరు, నీకే తెలుసుకోవాలి. వెంటనే వెళ్ళి గూగుల్ ఎత్తుకేసి షార్ట్ కీ, పర్పస్ ఆఫ్ షార్ట్ కీ,